ఒకటి అనకూడదు. ఎస్ సార్, ఎస్ సార్, షూర్ సార్, షూర్. కైలాష్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది, ఉప ఎన్నిక అనేది ఒక రిఫరెండం లాంటిది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారి సీటుకు కూడా వచ్చే ప్రమాదం ఉంది అనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే అందుకే సర్వశక్తులు ఒడ్డారా? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చాలా సీనియర్ ఆయన, అసలు ఆయన చెప్తున్నటువంటి విశ్లేషణ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. సో అంటే అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేశారా? ఏం చేసింది? ఇవన్నీ కూడా ఏంటంటే విశ్లేషకులుగా వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గెలుస్తారని డే వన్ నుంచి మాకు తెలుసు, మీకు తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు. అయితే దాన్ని ఏం చేసిరంటే కొంత ఎక్కడో లోటుపాటు ఉంది అని మమ్మల్ని అలర్ట్ చేసిరు వాళ్ళ దొంగ సర్వేల పేరుతోటి. మాకు తెలియదా ప్రజలు ఏమనుకుంటారో? ప్రజలకు నీళ్ళు అందినాయా? ప్రజలకు రోడ్లు అందినాయా? అక్కడ ఉన్నటువంటి పార్కుల అభివృద్ధి ఎవరు చేస్తున్నారు? ఈ రేపు రాబోయే రోజుల్లో ఇంకా 3-3.5 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. మాట కట్టొస్తున్నా, ఒక్క నిమిషం, ఒక్క విషయం మాట్లాడతాను నేను. మొన్నటికి మొన్న మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఇన్ని కోట్ల మనకు రెవెన్యూ వస్తుంది, మీరు ఏమైనా మెయింటైన్ చేస్తారా అని అడగడం కానీ ఇలాంటివన్నీ ఎలా చూడాలి మరి? అంటే ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు, ఖజానా ఇంత ఖాళీగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారండి మీరు? ఒక్క నిమిషం గమనించాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఆ రోజు ఉన్నాము. ఆ రోజు ఉన్నప్పుడు డెఫినెట్గా మనం అందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగిన దాని మీదనే మనం మాట్లాడుకుంటూ పోతాం. రాబోయే రోజుల్లో మేమేం చేస్తామని ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ వారు చెప్తున్నటువంటి లెక్కలు ఇక్కడ ఉన్నటువంటి దానికి తేడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు. ఈ రాష్ట్రంలో 18,500 కోట్లు వస్తుంది, జీతభత్యాలకు 6,500, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు 6,500, మీరు చేసిపోయినటువంటి అప్పులకు 6,500 కోట్ల రూపాయలు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 15%, 16%, 14% వడ్డీలు తేలేదండి. వడ్డీలకు తెచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ఇబ్బందుల పాలవుతున్నాం. కాబట్టి కొంత సమయం ఇస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 1 by 1గా మేము చేస్తాం. ఇప్పుడు వాస్తవంగా మీరు ఆలోచిస్తే సన్న రైస్ మామూలు విషయం కాదండి. ఈ దేశం లోపల ఏ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా చెప్పుకొని, నేను ఏమంటానంటే వాళ్ళు ఎన్ని కిలోలు అనియండి, ఫైన్ రైస్ అనేది తక్కువ రేటుకు వస్తుందా? మీరు ఎంత అదన భారం పడుతుందండి? అది 45 రూపాయలు 50 రూపాయలు పడుతుంది. మిగతా ఎవరు భారించాలండి? రెండోది, గతంలో మీరు ఇచ్చినప్పుడు మీరు ఇస్తే వద్దంటుంటే సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేకపోయినరు? మీ వైఫల్యాన్ని మాకు చెప్తే ఎట్లా? రెండో విషయం, ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమానికి మీరు అడ్డు తగులుతున్నారే ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అభివృద్ధి గురించి గతంలో ఉన్నటువంటి విమానాశ్రయమే, కొత్తది ఏం లేదు. ఆదిలాబాద్లో కానీ వరంగల్లో కానీ మేము వచ్చినాక కదులుతుంది. రెండో విషయం, మెట్రో రైలును ప్రారంభం చేసి సగానికి పూర్తి చేసిందే మా ప్రభుత్వం కదా, మీరు కాదు కదా. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేదో పోజులు ఇచ్చుకొని, రెండోది హైటెక్ సిటీ నువ్వు కట్టింది కాదు, పీవీ ఎక్స్ప్రెస్ మీరు కట్టింది కాదు, ఫ్లైఓవర్ల నిర్మాణం మీరు చేసింది కాదు, కృష్ణా జలాలు మీరు తెచ్చింది కాదు. ఆ రోజు చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో ఉండగా ప్రారంభించిన ఫ్లైఓవర్స్ కానీ ఇంకా చాలా విషయాలు వీళ్ళు వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నారని కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నారు. నేనేమండి, ప్రతి ఒక్కరు పునాది వేసిపోతారు, ప్రారంభించినోడే గొప్ప. నేనేమంటున్నంటే నేను కూడా ఒప్పుకుంటా, మెట్రో రైలు 60% పూర్తి చేసినావు. మీరు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు చేసిండ్రు పోయినరు, మీ క్రెడిబిలిటీ అన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వము ఇంకా హైదరాబాద్ని మరింత విస్తరించడానికి మెట్రో 2వ దశను తీసుకపోతే కిషన్ రెడ్డి గారు ఎందుకు సన్నాయి నొక్కులొస్తున్నాడు? కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడరు? ఎందుకు టెండర్లు ఆమోదం తెలపరు? RRR అనేటువంటిది ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తున్నామో ఇంకా టెండర్లు ఇంకా ఆమోదం తెలపకుండా DPRలు ఆపింది కదా, వాటి గురించి ప్రశ్నించవా? నువ్వు 10 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినావు, నేను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు, ఈ తెలంగాణ నాదని చెప్తావు, పేగుబంధం అని చెప్తావు, బీఆర్ఎస్ అని చెప్పుకొని పొందలబడ్డావు. ఇది కదా మేము అంటున్నది. ఇవాళ రాజకీయాల కొరకు మాట్లాడడం కాదు సార్. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరున్నా సరే మనది, మన భూమి, మన ప్రాంతం. కానీ దాన్ని అన్ని విస్మరించి ఏది పడితే అది మాట్లాడతా కిషన్ రెడ్డికి సహకరిస్తా. నేను అడుగుతున్న, కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో 10 పైసలు పనిచేసిరా సార్? మీరు చేసి ఉంటే ఇవాళ మీకు 50,000 ఓట్లు రావాలి. మీరు ఒకవేళ చేసి ఉంటే, సెకండే వచ్చిరు కదా గతంలో. 10 పైసలు పని చేయలే, ఒక రోడ్డు తీసుకురాలే, కొత్త ఫ్లైఓవర్ తీసుకురాలే, ఏమైనా మాట్లాడితే ఈఎస్ఐ హాస్పిటల్. ఈఎస్ఐ అనేది కార్మికుల యొక్క జీతభత్యాల కింద కట్ చేసుకుంటూ దాన్ని కార్పస్ ఫండ్ నుంచి తీసుకొస్తారు, అది కదా. కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు ప్రచారం చేసిన జూబ్లీ ప్రజలు చాలా తెలివైన వారు, మేధావులు. అక్కడ మీరు గమనిస్తే సార్, ఇవాళ జూబ్లీ హిల్స్ అని పేరుకే ఉంది,
ఏది సంపన్నులు ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అది 10% సార్. 90% పేదలు, రోజువారీ కూలీలు, బతుకుదెరువులు, రేషన్ కార్డు వాళ్ళు, బస్సులు ఉపయోగించుకునే వాళ్ళు, వీళ్ళు కదా ప్రజలు మాకు మద్దతు ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లేలే సార్. ఓట్లు ఎవరైతే ఉన్నారో సరే కొంతమంది వేయచ్చు, కానీ 90% ఓటు కదా. నేను బాధపడుతుంది అది. చదువుకున్న వారు ఎవరికైనా కానీ వేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రశ్నించేటువంటి ప్రభుత్వానికి మీరు ఓటేసి ప్రశ్నించాలి. నేను అనేది అది బాధపడుతున్నా సార్. అదొక కోణం. ఇవాళ హైదరాబాద్ని ఫ్యూచర్ సిటీ పేరుతోటి ముందుకు తీసుకుపోతున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొత్త హాస్పిటల్సే కానీ, కొత్త రోడ్లే కానీ, మరిన్ని ఫ్లైఓవర్లే కానీ గతంలో మీరు వేసిన అన్నారు. దానికి అదనంగా కూడా మేము చేస్తున్నాం కదా. ఎక్కడ ఆగింది? హైదరాబాద్ 179 కోట్లకు ఒక ఎకరం పోయిందంటే ఇక్కడ హైదరాబాద్ తగ్గిందా పెరిగిందా? మీరు ఆలోచన చేయండి. అమరావతిలో 170 ఎకరాలు వస్తుంది. అదే అమరావతిలో నేను చెప్పబడుతున్నా. నేనేం దాన్ని కించపరచట్లేదు అమరావతిని. మీరు ఏం చెప్తుర్రు? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎకరం అమ్మితే ఇక్కడ ఒక 10 ఎకరాలు అమ్మితే అక్కడ ఎకరం వస్తుందని చెప్పారు. 179 కోట్లకు అక్కడ పోతే 10 ఎకరాలు. ఏంటండి మాటకు అర్థం ఉందా ఏమన్నా? సో అంటే మీరు చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి యొక్క దక్షత, ఆలోచన, ఫ్యూచర్ని తెలంగాణని ఏ రకంగా $3 ట్రిలియన్ రైజింగ్ తెలంగాణ పేరుతోటి ప్రజల ముందు ఎజెండా పెట్టి వచ్చినాం. వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు, వాళ్ళు చెప్తున్నటువంటి మాంసాలు, మద్యాలు పోసి మేము చేయలేదు సార్. ప్రజలకు స్పష్టంగా అభివృద్ధి కార్యక్రమాల ఓటు అడిగిన దమ్మున ఏకైక నాయకుడు